గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ అయింది. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సో సారీ, నేను కొంచెం బిజీ ఉండడం వల్ల అది చూసుకోలేదు. అండ్ మన సబ్స్క్రైబర్ నాకు సెండ్ చేసింది ఆ పీడిఎఫ్. సో నేను ఆ పీడిఎఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిఫోర్ దట్ నెక్స్ట్ వీడియో అయితే నేను చెప్తే ఆర్పిఎఫ్ బుక్స్కి సంబంధించింది. ఓకే, నా దగ్గర ఏ బుక్స్ ఉన్నాయో నేను ఆర్పిఎఫ్ బుక్స్ సంబంధించి వీడియో తీస్తాను. అండ్ ఈ వీడియోలో అయితే కంపల్సరీ పీడిఎఫ్ అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ అది నేను ఆల్రెడీ చూసేసాను మొత్తం పీడిఎఫ్ ఏమి ఇచ్చిండో అని. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్పిఎఫ్లో ఫస్ట్ థింగ్ ఎగ్జామ్. ఓకే, ఎగ్జామ్కి మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్లో ఎట్లా క్వాలిఫై అవుతారు, అదొక పెద్ద స్ట్రాటజీ ప్లాన్ ఉంటుంది. సో మీకు మీ నాలెడ్జ్ని బట్టి అది ఓకేనా. 120 మార్క్స్కి 80-90 కట్ ఆఫ్ ఉంటుంది. సో ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అవుతారు అనేది ఒక స్టేజ్ అనుకుంటే, దానికి డబుల్ త్రిబుల్ ఈవెంట్స్. ఓకేనా, సో ఇప్పటి నుంచే రన్నింగ్కి వెళ్ళండి. సో నేను నోటిఫికేషన్ ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను దానికి సంబంధించి డేట్స్ ఏమి ఇచ్చిండు, సిలబస్ ఏమి ఇచ్చిండు, ఈవెంట్స్ ఏమి ఇచ్చిండు అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ముందే చెప్తున్నాను నేను. ఓకే, ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవ్వడం, ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం ఒక స్టేజ్ అనుకుంటే, ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం సో డబుల్ త్రిబుల్ ఎగ్జామ్ కంటే. ఎగ్జామ్లో ఇంగ్లీష్ ఉండదు, తెలుగు మీడియం వాళ్ళకి చాలా బెటర్ అది. ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉండదు, పాయింట్ 1. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్లో అసలు ఇంగ్లీషే ఉండదు. ఓకే, జనరల్ అవేర్నెస్ ఉంటుంది 50 మార్క్స్, అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది 70 మార్క్స్, 35+35. ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో బెనిఫిట్ మ్యాథ్స్ వాళ్ళకి, ఎందుకంటే 70లో ఒక 45-50 వరకు చేసుకున్నా మీకు చాలా బెటర్. అండ్ జీకే జనరల్ అవేర్నెస్ అంటే జీకే వాళ్ళకు ఎవరైతే ఈజీ ఉంటుందో ఆ 50లో ఒక 35-40 వరకు వేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది. ఓకే, సో 80-90 మార్క్స్ వస్తే చాలా బెటర్ స్కోర్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ డబుల్ త్రిబుల్ అని చెప్పిన ఎగ్జామ్ కంటే, ఎందుకంటే 5 minutes 45 secondsలో 1.6 కొట్టడం అనేది అలా ఈక్వల్ టు ఇండియన్ ఆర్మీ. ఓకేనా, సో ఇప్పటి నుంచేలే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీరు గ్రౌండ్ స్టార్ట్ చేయండి, లేకపోతే కాదు అది. నేను ఏదో 4 నెలలు 5 నెలలు ప్రాక్టీస్ చేసి 5 minutes 45 secondsలో 1.6 కొడతా అంటే సో అది చాలా అంటే చాలా కష్టం. ఎవరైతే ఇండియన్ ఆర్మీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళతో ఈక్వల్గా మనం పరిగెత్తాలి. ఓకే, 17 years 18 years వాళ్ళు, 19, 20, 21 వాళ్ళు ఇండియన్ ఆర్మీకి ట్రై చేసుకునే వాళ్ళ టైమింగ్ అది. ఓకే, 5 minutes 45 seconds 1.6 కొట్టాలి బాయ్స్. సో లాంగ్ జంప్ హై జంప్ కూడా కష్టమే. ఓకే, ఒకసారి మీకు అది చూపిస్తే తెలుస్తుంది. మీరు కావాలంటే 14 feet లాంగ్ జంప్ అని ఉంది. సో మీరు ఇంట్లో ఉంటే ఒక ఫీట్ ఎంత ఉంది అది ఒకసారి కొలుచుకొని 14 feet ఎంత ఉంది అని కొలుచుకొని చూసుకోండి. 14 feet లాంగ్ జంప్ అంటే ఎంత పొడుగు ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. సో ఈ 5:45 రన్నింగ్ అనేది క్వాలిఫై అవ్వాలంటే ఎగ్జామ్ ప్రిపరేషన్తో పాటు ఇప్పటి నుంచి వెళ్ళి ఫ్రమ్ దిస్ డే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, నేను ముందు ఇది చెప్తున్నాను మీకు. సో రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఎగ్జామ్ ప్రిపేర్ కండి. ఓకే, ఎగ్జామ్ కూడా కట్ ఆఫ్ ఉంటుంది. ఆ 8,000 పోస్టులు ఏమన్నా ఉంటే 1:10లో పిలుస్తాడు, ఒక పోస్ట్కి 10 మందిని పిలుస్తాడు. ఓకే, 1:10లా అంటే ఎగ్జామ్లో ఒక పోస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై చేసి, ఇప్పుడు మన SSC-GDకి 1:8లో ఎట్లా తీసుకుంటాడో అలాగే ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అందరినీ అందులోంచి ఎగ్జామ్లో క్వాలిఫై 30% 35% ఉంటుంది కదా. సో ఎగ్జామ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ నుంచి ఒక పోస్ట్కి 10 మందిని పీటీకి పిలుస్తారు, రన్నింగ్కి పిలుస్తారు. ఒక పోస్ట్కి 10 మందిని. 8,000 పోస్టులు ఉంటే 80,000 మంది పీఈటీకి వెళ్తారు రన్నింగ్కి. అంటే లక్షల మంది అప్లై చేస్తే నువ్వు రన్నింగ్కి వెళ్ళాలంటే ఆ 80,000 మందిలో ఉండాలి. 80,000 మందిలో ఉండాలంటే కట్ ఆఫ్ హై రేంజ్లో ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ 4,000 వేకెన్సీకి. రిమెంబర్, ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ అది. మన తెలంగాణలో 4,000 వేకెన్సీ లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఆర్పిఎఫ్ వేకెన్సీ అది. 80,000 మందే రన్నింగ్కి వెళ్తారు. అంటే ఎగ్జామ్ కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంటుంది చూసుకో. SSC-GD ఎగ్జామ్ అనేది దీని ముందు చిన్నది. ఓకే, సో శాలరీ వచ్చేసి 21,700 బేసిక్ పే ఉంది. అది ఈక్వల్ టు SSC-GD. మీకు SSC-GDలో ఎంత శాలరీ వస్తుందో అంత శాలరీ వస్తుంది. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి SSC-GD కంటే ఆర్పిఎఫ్ బెటర్. ఏదో రైల్వే స్టేషన్లో కానిస్టేబుల్ లాగా ఉంటారు. సో సేఫ్ అండ్ సెక్యూర్. ఓకే, ఇది ఒక 4 minutes దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. రన్నింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్ కట్ ఆఫ్ వచ్చేసి చాలా హై ఉంటుంది. 80,000 మంది వెళ్తారు, ఒక పోస్ట్కి 10 మంది పీటీకి వెళ్తారు. ఈ రెండు మైండ్లో పెట్టుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ కండి, అట్ ద సేమ్ టైం గ్రౌండ్కి ప్రిపేర్ కండి. ఓకే, సో ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే నేను ఒకసారి చూపిస్తాను. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ వీడియో క్లోజ్ చేస్తా. నెక్స్ట్ వీడియో బుక్స్ గురించి చేస్తా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. April 15th ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 1 month ఇచ్చిండు, May 14th ఇచ్చిండు. సో మీరైతే అందరూ ఏప్రిల్లోనే అప్లై చేసుకోండి, మళ్ళీ సర్వర్ బిజీ వస్తుంది. అండ్ డేట్ ఆఫ్ మాడిఫికేషన్, ఓకే, కరెక్షన్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ May 15 to May 24 ఇదో 10 days ఇచ్చిండు. సో డేట్ ఆఫ్ కరెక్షన్ ఎడిట్ ఆప్షన్, కానీ ఎడిట్ ఆప్షన్ వరకు మనం ఎందుకు వెళ్తాం, అన్ని కరెక్ట్గా చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి
సో చెప్పిన కదా ఇనీషియల్ బేసిక్ పే 21,700, ఇది ఎస్ఎస్సి జీడీ బేసిక్ పే. శాలరీ ఎస్ఎస్సి జీడీ కంటే ఈక్వల్గా మీకు వస్తుంది. 18 to 28 ఏజ్ లిమిట్, ఓకేనా. వేకెన్సీ వచ్చేసి 4,208 వేకెన్సీ. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డ్యూ టు COVID-19 3 years ఏజ్ రిలాక్సేషన్. ఓకే, దిస్ ఇంక్లూడ్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ 3 years అని ఇచ్చిండు. అంటే ఏంటంటే ఇక్కడ 18 to 28 అనేది యాక్చువల్గా 18 to 25 ఉండాలి, 18 to 25 ఉండాలి. కానీ ఏం చేసిందంటే దిస్ ఇంక్లూడ్స్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ 3 years బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ వన్ టైమ్ మెజర్ డ్యూ టు COVID-19. ఈ ఒక్క నోటిఫికేషన్కి COVID-19 లేట్ అయింది కాబట్టి ఈ ఒక్క నోటిఫికేషన్కి మాత్రం 3 years ఎక్స్ట్రా ఇస్తుండు. సో 25+3 18 to 25 ఉండాల్సింది 3 years ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల 28 అయింది. ఓకేనా, 18 to 28 అయిపోయింది. ఈ 28లో ఆల్రెడీ 3 years ఉంది, అంటే COVID-19 కలిపిన తర్వాతనే అక్కడ ఎంటర్ చేసిండు. 25ని 28 చేసిండు. సో మళ్ళీ 28కి 3 years కలిపి 31 దాకా వెళ్ళకండి. యాక్చువల్గా 18 to 25 ఉండాలి, కానీ 18 to 28 చేసిండు. 3 years కలిపిండు ఆల్రెడీ అందులో. సో అది COVID-19 చేయబట్టి. మళ్ళీ దీనికి ఎక్స్ట్రా ఏముంటుంది, 18 to 28కి ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దీనికి మళ్ళీ కలుపుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 28+3, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 28+5 అన్నట్టు ఉంటుంది. ఇక చెప్పిన కదా 18 to 25 ఉండాల్సింది 18 to 28 ఉంది. ఓకేనా, ఎందుకంటే 3 years ఏజ్ రిలాక్సేషన్. సో 18 to 28 అండ్ మళ్ళీ 3 years ఎస్సీ ఎస్టీకి, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఏంది మన ఓబీసీ వాళ్ళకి అండ్ జనరల్ వాళ్ళకి 500 ఉంటుంది, అండ్ ఎస్సీకి ఎస్టీకి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 250 ఉంటుంది. ఈ 250లో కొన్ని కట్ చేసుకొని మీకు మళ్ళీ వేస్తారు, బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని రీఫండ్ అవుతుంది బ్యాంక్లో. ఎగ్జామ్ అటెండ్ కావాలి, ఎగ్జామ్ అటెండ్ అయితేనే రీఫండ్ అవుతుంది. అప్లికేషన్ అడిగింది కదా మీ బ్యాంక్ డీటెయిల్స్, మీరు మెన్షన్ చేసిన బ్యాంక్ డీటెయిల్స్కి అది రీఫండ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 400 మనకు రీఫండ్ అవుతుంది. అన్ అమౌంట్ ఆఫ్ 400 షెల్ బి రీఫండెడ్ డ్యూలీ డైరెక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్. బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని ఒక 400 అయితే మనకి ఇస్తాడు, ఆల్మోస్ట్ ఈక్వల్ టు 400. అది అప్లికేషన్ చేసేటప్పుడు మనం ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ పెట్టినామో అందులో పడతాయి. సో 500 ఇప్పుడు పోయినా కానీ మళ్ళీ వస్తాయి, ఎగ్జామ్ రాస్తే వస్తాయి, ఎగ్జామ్ రాయకపోతే ఆ 400 రావు. రీఫండ్ అనేది జరుగుతుంది కంపల్సరీ. ఎగ్జామ్ వచ్చేసి 90 నిమిషాలు ఉంటుంది, గంటన్నర. క్వశ్చన్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్ చెప్పిన కదా ఆల్రెడీ. ఇంపార్టెంట్ ఏంటంటే 1/3 నెగిటివ్. 3 క్వశ్చన్లు తప్పు పెడితే ఒక మార్క్ పోతుంది. సో దేర్ షెల్ బి నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, సో నార్మలైజేషన్ మార్క్స్ విల్ బీ డన్ ఫర్ సిబిటీ హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్. నార్మలైజేషన్ ఎస్ఎస్సి జీడీ లాగా దీనికి కూడా జరుగుతుంది. ఎస్సీ ఎస్టీకి అయితే 30% రావాలి, ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి యూఆర్కి అయితే 35% మార్క్స్ కావాలి. ఓకేనా, సో ఈ 30%, 35% మార్క్స్ వస్తే మీరు పీఈటీకి వెళ్ళరు, జస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు అంతే. అండ్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన ఆ లక్షల మందిలో నుంచి 80,000 మంది, ఒక పోస్ట్కి 8 మంది, ఓకే అట్లా పిలుస్తాడు. ఇప్పుడు పోస్టులు 4,000 ఉన్నాయి కదా, 4,000 ఉన్నాయి కాబట్టి జస్ట్ 42,000 మందిని పిలుస్తాడు. 4,200 అంటే ఇంటూ 10, ఒక పోస్టుకి 10 మందిని పిలుస్తాడు. ఇప్పుడు 4,000 వేకెన్సీస్ ఉంటే ఇంటూ 10 అయితే ఎంత అయితే 40,000 మందిని పిలుస్తాడు అంతే. ఓకేనా, 40,000 మందిని పిలుస్తాడు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ 40,000 మందిలో మీరు ఉండాలి అంటే సో ఆలోచించుకోండి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది. సో ఇది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ కూడా చూసుకోండి. అర్థమెటిక్ 35, సో రీజనింగ్ అర్థమెటిక్ 35 అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35. ఇక్కడ 50 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఎంత ప్రాక్టీస్ అంటే అంత ప్రాక్టీస్ చేసుకోండి. రీజనింగ్ అర్థమెటిక్ మీకు చాలా యూజ్ అవుతుంది. అది జీకే అనేది ఒక సముద్రం, ఎంత చదివినా కానీ అది ఒడవది. కానీ పాలిటీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ కొంచెం చూసుకోవాలి. ఓకేనా, కొంచెం ఉంటుంది కదా. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ కంపల్సరీ, పాలిటీ కంపల్సరీ, కొంచెం ఎకానమీ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే అది యూజ్ అవుతుంది. అండ్ సైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్పిఎఫ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్, జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో చూసుకోండి. అండ్ పీఈటీ చెప్పిన 5:45 అనేది మేల్కి ఉంటుంది, గర్ల్స్కి వచ్చేసి 3 minutes 40 secondsలో కొట్టాలి 800 meters. మీకు కూడా కష్టమే. అండ్ 9 feet లాంగ్ జంప్ ఉంటుంది మనకి. 9 feet చాలా కష్టము. అండ్ గర్ల్స్కి 9 feet ఉంటుంది, బాయ్స్కి 14 feet ఉంటుంది. ఈ 14 feet అనేది చాలా కష్టం బాయ్స్కి, అండ్ గర్ల్స్కి వచ్చేసి 9 feet ఉంటుంది. ఇది కూడా కష్టమే వాళ్ళకి. సో హై జంప్ వచ్చేసి 4 feet అండ్ 3 feet గర్ల్స్కి ఉంది. సో ఈ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాలి. అట్ ద సేమ్ టైం రన్నింగ్ 5:45 చూసుకోండి ఇది. ఓకేనా, ఆర్మీకి కూడా 5:45 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హైట్ మెజర్మెంట్ ఉంటుంది. పిఎంటీ అంటే మెజర్మెంట్ 165 ఉండాలి.
ఎస్సీ అండ్ ఎస్టీ. ఎస్ఎస్సి జీడీలో ఎస్టీకి మాత్రం రిలాక్సేషన్ ఉంటుంది, ట్రైబల్స్కి. కానీ ఇందులో ఎస్సీకి కూడా ఇచ్చిండు, ఓకేనా. ఎస్సీకి 160, ఎస్సీ అండ్ ఎస్టీ ఇద్దరికి 160 ఉంటే సరిపోతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి చెప్పండి, ఎస్సీ ఎస్టీలు 160 ఉన్నా అప్లై చేసుకోవచ్చు, మేల్ క్యాండిడేట్స్ బాయ్స్. అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ అంటే ఓసీ వాళ్ళు, రిజర్వేషన్ లేని వాళ్ళు, అన్రిజర్వ్డ్ అన్నట్టు. వాళ్ళకి 165 ఉండాలి. మనకు ఓబీసీకి కానీ ఈడబ్ల్యూఎస్ కానీ 165 ఉండాలి. గర్ల్స్కి కూడా 157 ఉండాలి. ఎస్సీ ఎస్టీ గర్ల్స్కి 152 ఉంటే సరిపోతుంది. సో చెస్ట్ యాజ్ ఇట్ ఈస్ 80 to 85, మినిమం 80 ఉండాలి చెస్ట్. ఎక్స్పాన్షన్ చేస్తూ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ కావాలి. అండ్ ఎస్సీ ఎస్టీకి రిలాక్సేషన్ ఉంది, 76.2 సెంటీమీటర్స్ చెస్ట్ ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ కావాలి. ఎక్స్పాన్షన్ కంపల్సరీ 5 సెంటీమీటర్స్ కావాలి. చెస్ట్ అనేది ఎక్స్పాండ్ చేయాలి, మనం గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి అది. సో అప్పుడే అది కరెక్ట్ ఉంటుంది, లేకపోతే డిస్క్వాలిఫై చేస్తారు మిమ్మల్ని. సో చూసిరు కదా, ఇక్కడ ఈవెంట్స్ ఉంటుంది. 1600 మీటర్లు గర్ల్స్కి, 800 మీటర్లు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ జంప్, హై జంప్కి 2 ఛాన్సెస్ ఇస్తారు, ఓకేనా. 2 ఛాన్సెస్, ఒక ఛాన్స్ ఉంటుంది, అది మిస్ అయితే ఇంకో ఛాన్స్ ఉంటుంది లాంగ్ జంప్కి, హై జంప్కి. రన్నింగ్కు మాత్రం ఓన్లీ 1 ఛాన్స్ ఉంటుంది. రన్నింగ్కు మాత్రం ఓన్లీ 1 ఛాన్స్ విల్ బీ గివెన్ టు రన్నింగ్, ఓకే. అండ్ ఇక్కడ పీఈటీ, పిఎస్టీ, పీఈటీ అండ్ పిఎంటీ క్వాలిఫైయింగ్ నేచర్, నో మార్క్స్ అవార్డెడ్. ఎగ్జామ్లో 120 క్వశ్చన్స్కి మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెడితే అదే మీకు మెరిట్కి యూజ్ అవుతుంది. రన్నింగ్కు మార్కులు ఉండవు. సో ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కూడా షెల్ బీ ఎగ్జామ్టెడ్ ఫర్ పీఈటీ. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి రన్నింగ్ ఉండదు, కానీ దే విల్ హ్యావ్ టు అండర్గో పిఎంటీ, అంటే మెజర్మెంట్ అయితే చేస్తారు, హైట్ మెజర్మెంట్, చెస్ట్ మెజర్మెంట్ అయితే చేస్తారు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి, ఓకే. సో ఇది ఎగ్జామ్కి, రన్నింగ్ ఎగ్జామ్స్కి మార్కులు బేస్ చేసుకొని జాబ్ ఇస్తారు. రన్నింగ్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, రన్నింగ్కి ఎలాంటి స్కోర్ ఉండదు, ఓకే. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్పటి వరకు మనం అన్ని రెడీ చేసుకోవచ్చు. సో దీని గురించి మనకు పని లేదు. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ 120లో మీకు 80+, 90+ మార్క్స్కి రావాలి. నెక్స్ట్ వచ్చేసి 545 రన్నింగ్ కొట్టాలి బాయ్స్. సో చూసుకోండి, ఎగ్జామ్ రన్నింగ్ రెండు మెయింటైన్ చేయాలి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒకసారి గ్రౌండ్కి వెళ్ళండి కంపల్సరీ, ఒక పూట. అలాగే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే సరిపోతుంది. మార్నింగ్ ఈవినింగ్ అవసరం లేదు, అది మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళాలి. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ గ్రౌండ్కి వెళ్ళండి. సో కొంచెం బాడీ అనేది వర్కౌట్ స్టార్ట్ అవుతుంది, రన్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అప్పటి వరకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా వర్కౌట్ చేయొచ్చు, ఓకే. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంత ఏం లేదు ఇక నోటిఫికేషన్లో. సో ఇది ఇచ్చిండు, ఎట్లా అప్లై చేసుకోవాలి అది ఇదని. ఇదంతా సింపుల్, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. అన్న మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి. సో అది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్. దీనికి ఇంటర్ కాదండి, 10th ఉంటే సరిపోతుంది, ఓకేనా. 10th ఉంటేనే సేమ్ ఎస్ఎస్సి జీడీ లాగా. 10th ఉంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబులే, ఎస్ఎస్సి జీడీ బేసిక్ పేనే, ఎస్ఎస్సి జీడీ క్వాలిఫికేషనే. కానీ డ్యూటీ మాత్రం రైల్వే స్టేషన్స్లో ఉంటుంది. సేఫ్ అండ్ సెక్యూర్, జీడీతో కంపేర్ చేసుకుంటే సేమ్ శాలరీ కానీ కొంచెం బెటర్ ఉంటుంది ఆర్పిఎఫ్ అట్లా. సో ఇక్కడ చూడండి, ఇది మేల్ క్యాండిడేట్స్ వేకెన్సీ, ఫీమేల్ క్యాండిడేట్స్ వేకెన్సీ ఇచ్చిండు. మెయిన్ ఏంటంటే ఉన్న 4200 పోస్టులల్లో 420 పోస్టులు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి, అంటే 10%. యాజ్ పర్ ద గవర్నమెంట్ ఇండియన్ ఇన్స్ట్రక్షన్, ఎక్స్ సర్వీస్మెన్, ఓకేనా. అండ్ ఫీమేల్ 10% ఫర్ ఎక్స్ సర్వీస్మెన్, 15% టోటల్ వేకెన్సీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. మొత్తం వేకెన్సీలో 10% వేకెన్సీ వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి. అంతే 4200 10%, 420 ఎక్స్ సర్వీస్మెన్కి పోతాయి. ఫీమేల్కి 15% వేకెన్సీ పోతుంది, అంటే వాళ్ళకు 631 వేకెన్సీ. సో ఈ ఫీమేల్కి చూసుకోవచ్చు. ఫీమేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మొత్తం 170 ఉన్నాయి ఓబీసీలో. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 63 ఉన్నాయి, ఎస్టీ 47 ఉన్నాయి, ఎస్సీ 95 ఉన్నాయి. మొత్తం కలిపితే 631 వేకెన్సీ మాత్రం ఉన్నాయి ఫీమేల్కి. చూసుకోండి, 15% ఆఫ్ టోటల్ వేకెన్సీస్ మీకు. అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి వచ్చేసి 10% అంటే 420 వేకెన్సీస్ ఉన్నాయి, చూసుకోవాలి. ఇక్కడ నోట్ 3 ఏమి ఇచ్చిందంటే, ద వేకెన్సీస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫీమేల్ రిమైనింగ్ అన్ఫిల్డ్. అంటే ఈ అమ్మాయిలే కానీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళ ఎక్స్ సర్వీస్మెన్ అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక 15-16 సంవత్సరాలు చేసి వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటే వాళ్ళని ఎక్స్ సర్వీస్మెన్ అంటారు. ఓన్లీ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్, త్రివిధ దళాలు మాత్రమే అందులో వర్క్ చేసి 14-15 ఇయర్స్ చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటే ఎక్స్ సర్వీస్మెన్ అంటారు వాళ్ళని, ఓకేనా. సో ఇది కూడా కొంతమంది తెలియదు, అందుకే చెప్తున్నా. సో వాళ్ళు కూడా మళ్ళీ స్టేట్ జాబ్స్, సెంట్రల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 14-15 ఇయర్స్ అంటే జస్ట్ ఒక 35 to 40 ఏజ్ మధ్యలోనే ఉంటారు వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు ఈ ఆర్పిఎఫ్లకి, అందుకే చెప్తున్నా. సో ఇది ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్ పోస్టులు కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ పోస్టులు కానీ ఫిల్ కాకపోతే ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ షెల్ బీ ఫిల్డ్ బై ద సూటబుల్ మేల్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ గైడ్లైన్స్.
సో అది నార్మల్ బాయ్స్ ఉంటారు కదా మనలాంటి వాళ్ళు, సో వాళ్ళకి ఫిల్ చేస్తారట. ఫీమేల్ వేకెన్సీ కానీ ఎక్స్ వేకెన్సీ కానీ వాళ్ళకి ఫిల్ కాకపోతే ఆ వేకెన్సీస్ మనతో ఫిల్ చేస్తారు, సింపుల్. సో మెయిల్ క్యాండిడేట్ చెప్తున్నా, ఓబీసీ 1000 పోస్టులు కూడా లేవు, 4000 పోస్టులలో మన పోస్టులు 926. అండ్ ఎస్సీ ఎస్టీలకు చెప్తున్నా, ఎస్సీకి అయితే 536, ఎస్టీకి అయితే 266. సో ఎస్టీ కట్ ఆఫ్ అనేది ఎంత హై ఉంటుందో చూసుకోండి. 266 పోస్టులే ఉన్నారు, బాయ్స్ మాత్రం మస్తు మంది ఉన్నారు. అండ్ ఈడబ్ల్యూఎస్ 357 వేకెన్సీస్. అండ్ మొత్తం ఓపెన్లో ఉన్నాయి 1450. ఓపెన్లో అంటే అందరు వస్తారు, ఓకేనా. అది ఓపెన్ కాబట్టి, ఓపెన్ కేటగిరీ కాబట్టి హై కట్ ఆఫ్ ఉంటుంది. సో టోటల్ 3577 వేకెన్సీ ఉన్నాయి బాయ్స్కి, చూసుకోండి. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. తర్వాత ఏం లేదు, ఇక ఇదంతా సర్టిఫికేట్స్ ఇచ్చిండు. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎగ్జామ్, నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్. ఈ రెండు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే ఆర్పిఎఫ్ వస్తుంది, లేదంటే లేదు. పోస్ట్ ఇంక్రీజ్ అవుతాయా అనేది సెకండ్ ఆప్షన్. అయినా కాకపోయినా ఉన్న పోస్టులు అయితే 4200, దానికి మాత్రమే మీరు ట్రై చేసుకోవాలి. అయితే మీ లక్ ఉంటుంది. సో కాకపోయినా కానీ జాబ్ రావాలంటే ఇప్పటి నుంచి కష్టపడితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కంపల్సరీ బుక్స్కు సంబంధించి చేస్తా. అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అన్ఎంప్లాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ఆర్పిఎఫ్ ఈ వీడియో కింద కమెంట్ చేయండి, ఓకే. అండ్ ఎస్ఎస్సి జీడీ వీడియోస్ అనేది కంపల్సరీ చేస్తా. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఈ ఆర్పిఎఫ్కి సంబంధించి కానిస్టేబుల్, ఇది కూడా ఆర్పిఎఫ్ అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ లాంటిదే కాబట్టి దీని గురించి కూడా మన ఛానల్లో వీడియో ఇస్తా, అంతే. సో డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ హెల్ప్ అవుతుంది మీకు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్ నుంచి మీకు యూజ్ అవుతుంది, ఓకేనా. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తా ఇందులో. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ అన్ఎంప్లాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.